పరిశుద్ధ దేవుని వాక్యము వినుటకు వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ దేవుడైన యేసు ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. టెకేల్, యు ఆర్ వెయిడ్ ఇన్ ద బ్యాలెన్స్. టెకేల్ అని రాయబడి ఉన్నది. యు ఆర్ వెయిడ్ ఇన్ ద బ్యాలెన్స్. నువ్వు త్రాసులో తోచబడి ఉన్నావు. త్రాసులో తోచబడినప్పుడు యు ఫౌండ్ వాంటింగ్, నీవు తక్కువగా కనబడి ఉన్నావు అంటున్నాడు. ప్రియులారా, శక్తివంతమైన మాటలు వ్యక్తిగత జీవితంలో ఎలా గడపాము అనే దానికి పర్యవసానము. మన జీవితంలో ఈ శక్తివంతమైన మాటలు మనం స్వీకరించి మన పర్సనల్ లైఫ్ ఏ విధముగా ఉన్నది అనేది మనము చూసుకోవాలి. ఆ మాటల ప్రకారము మనమందరము కూడా తూకం వేయబడుచున్నాము. అందరూ కూడా తూకం వేయబడుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. అయితే నేను అనుకుంటాను, ఏ భాగం తూకం వేయబడుచున్నది? నా చేతుల, నా కాళ్ళ, నా బాడీయా, నా తల, ఏది తూకం వేయబడుచున్నది అని నేను అనుకుంటాను. బహుశా దేవుడు అనుకుంటాను నేను మన ఆశలను, మన ఉద్దేశములను ఆయన తూకం వేయవాడై ఉన్నాడు. దాచబడి ఉంచిన ఆలోచనలు ఆయన తూకం వేయవాడై ఉన్నాడు. అనేక మంది జీవితాల్లో దాచబడిన ఆలోచనలు ఉంటాయి, వాటిని ఆయన తూకం వేయవాడై ఉన్నాడు. కొంతమందికి దేవుని పట్ల గొప్ప ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. జెలస్ అండ్ జీల్ ఫర్ గాడ్, దేవుని కొరకు ఎంతో ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. వాటిని ఆయన తూకం వేయవాడనో మనకు తెలియదు. ఆమేన్. ఎంతమందిని దేవుని ఎదుగు మనం తేగలిగాము అనేది తూకం వేయవాడై ఉన్నాడేమో. నువ్వు దేవుని నమ్ముకున్న తరువాత, దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడిన తరువాత నువ్వు ఎంతమందిని దేవుని ఎదుగు తీసుకుని వచ్చినావు, అది ఆయన తూకం వేయుచున్నాడేమో మనకు తెలియదు. ఎంత డబ్బు దేవుని పనికిచ్చావో అది తూకం వేయుచున్నాడేమో మనకు తెలియదు. దేవుని సేవలో ఎంత గడిపావు, ప్రార్థనలో ఎంత గడిపావు, దేవునితో ఎంత సమయం గడిపావు, అది తూకం వేయుచున్నాడేమో మనకు తెలియదు. మనకు నిజముగా తెలియదు ప్రియులారా, ఏది తూకం వేయుచున్నాడో మనకు తెలియదు. దేవుని చేతిలో తక్కడ ఉన్నది. బ్యాలెన్స్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్. దేవుని చేతిలో తక్కడ ఉన్నది. అది దైవికమైన తక్కడ, మామూలు ఇహలోక సంబంధమైన తక్కడ కాదు. ఆయన మన యథార్థతను తూకం వేయుచున్నాడు. మన యథార్థతను ఆయన తూకం వేయుచున్నాడు. నువ్వు ఏ విధముగా జీవించావు ఈ లోకములో, యథార్థముగా నువ్వు జీవించావా? యువర్ సిన్సియారిటీ, నీ యొక్క యథార్థతను ఆయన తూకం వేయవాడై ఉన్నాడు. ఆలోచించండి, మన జీవితాలు ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఎంతవరకు యథార్థముగా మనం జీవించాము, యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? యోబు భక్తుడు అంటాడు, నేను యథార్థవంతునిగా నేను ఉన్నాను. ఈరోజు ఈ జీవప్రసాద్ గారు అదే చెప్పారు. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యములో పెరిగాను, సండే స్కూల్లో పెరిగాను, దేవునితో పెరిగాను, దేవుని కార్యాలు చేసుకుంటూ వచ్చాను. అలాగే యోబు కూడా అంటున్నాడు, నేను యథార్థవంతుడను అంటున్నాడు. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. డియర్ ఫ్రెండ్స్, ప్రియ స్నేహితులారా, మీరు ఆలోచించండి. ఆయన త్రాసులో తూసినప్పుడు నువ్వు ఏ విధముగా ఉంటావు? యథార్థమైన జీవితాన్ని కలిగిన వానిగా ఉన్నావా? ఈజ్ నాట్ వెయింగ్ యువర్ అవుట్వర్డ్ అపియరెన్స్. బయట ఎంత అందంగా ఉన్నావో దాన్ని ఆయన తూకం వేయడం లేదు. నీ శరీరం నల్లగా ఉన్నదా, తెల్లగా ఉన్నదా, పసుపుగా ఉన్నదా, ఎర్రగా ఉన్నదా, నీ బోన్స్ బలాఢ్యము ఉన్నదా లేదా, ఈజ్ నాట్ వెయింగ్ దోస్ థింగ్స్. అవి ఆయన తూకం వేయడం లేదు. దేవుడు తూకం వేయుచున్నాడు. ఏమిటి తూకం వేయుచున్నాడంటే, హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైమ్ వెన్ యు ఆర్ అలోన్. భయం వేస్తుంది కదండి, భయం వేస్తుంది కదా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితాన్ని ఆయన తూకం వేయవాడై ఉన్నాడు. ఒంటరిగా నువ్వు ఏ విధముగా తలంపులు కలిగి ఉన్నావు, ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు, వెన్ యు ఆర్ ఇన్ సాలిట్యూడ్. అందరికీ భయం వేస్తుంది. ఈ మాట ఆలకిస్తే అందరికీ భయం వేస్తుంది. క్యాంటీన్లో ఒక వ్యక్తి క్యూలో నిలబడి ఉద్యోగానికి వచ్చాడట. క్యూలో నిలబడి మధ్యాహ్నం భోజనంకి వెళ్ళి భోజనం కొనుక్కోవడానికి ఆ క్యూలో నిలబడ్డాడంట. క్యూలో నిలబడి ఒక ఖరీదైన ఐటెం డబ్బు చెల్లించకుండా తీసుకుని వెళ్ళిపోయాడట. అంటే అవకాశం వచ్చిందంటే అవకాశాన్ని వినియోగించేసుకోవాలి. ఆ డబ్బు తీసుకోలేదు, కౌంటర్లోనూ డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే, నేను చాలా తెలివైన వాడిని, నేను డబ్బు చెల్లించకుండా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అనుకునేవారంట. మేము మా పాప మేము కాలేజీకి వెళ్ళేటప్పుడు మా డ్రైవరు
అక్కడ ఉంటుంది కదండి, టోల్ గేట్ ఉంటుంది కదా, టోల్ గేట్ దగ్గర స్పీడ్గా పోనీరా, స్పీడ్గా పోనీ, డబ్బులు కట్టొద్దు మనం అని చెప్పేసి మా పాప వాళ్ళు అందరూ అంటుండేవారు. ఎలాగ ఎగ్గొడదారి మనం, అలాగే ఈ యవనస్తుడు కూడా ఎగ్గొట్టాడట, డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాడట. అయితే ఆ కౌంటర్లో వాడే కన్నులు కప్పాడు కానీ హీ లూజ్ హిజ్ అపాయింట్మెంట్, తన యొక్క ఉద్యోగము కోల్పోయాడు. కొంతలో నమ్మకముగా లేకపోయినట్లయితే దేవుడు కనిపెట్టి వాడై ఉన్నాడు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా కనిపెట్టాయి అతను ఎలా చేశాడో అనేది. ఉద్యోగం లేకుండా పొమ్మన్నారంట ప్రియులారా. అబ్రహాం లింకన్ అంటాడు, నేను దేవుని దేశముల గురించి చేయదలచినది ఎంత కష్టమైనా నేను చేస్తానంటాడు. దేశముల గురించి చేయగలిగినది ఎంత కష్టమైనా నేను చేస్తానని అబ్రహాం లింకన్ అంటాడు. అంటే దేశం అంటే అంత ప్రేమ కలిగిన వాడు. ఇంగ్లాండ్లో ఒక హై వైకుంబ్ అనే ఒక సిటీ ఉన్నది. ఆ సిటీలో కౌన్సిలర్స్ని తూంచేవారంటండి. కౌన్సిలర్స్ ఉంటారు కదా, ఆ సిటీలో ఉన్న కౌన్సిలర్స్ని తూంచేవారంట. ఎందుకు తూంచుతారు అని అనుకున్నట్లయితే, ప్రజలు డబ్బు తినేసి ఎంత బరువు ఎక్కిపోయారు, ఎంత లావు ఎక్కిపోయారు అని తూంచేవారంట. డబ్బు తినేస్తే లావు ఎక్కిపోతారు కాబట్టి అలా తూంచేవారట. ప్రియులారా, ఆత్మను తూకం వేసే తక్కెడ. ఇది మామూలు తక్కెడ కాదు ప్రియులారా, ఆత్మను తూకం వేసే తక్కెడ. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడతాయి, మన దృష్టికి కరెక్ట్గా కనబడతాయి. నువ్వు అనుకోవచ్చు ఎవరో చూడడం లేదు కదా, వీఆర్ హైడింగ్ ఫర్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిని కూడా మనం తప్పించుకున్నాం కదా అని మనం అనుకుంటాం, పర్వాలేదు అని మనం అనుకుంటాం. కానీ యెహోవా ఆత్మలను పరిశోధించువాడు, యెహోవా ఆత్మలను పరిశోధించువాడు, పరిశీలించువాడు. మనకు మనం చాలా మంచివారమని చెప్పుకుంటాం, మంచి బట్టలు వేసుకుంటాం, చాలా బ్యూటిఫుల్గా తయారవుతాం, అందరికీ సహాయాలు చేస్తూ ఉంటాం, హెల్ప్ చేస్తూ ఉంటాం, మంచివాడని పేరు చెప్పుకుంటూ ఉంటాం, నిరపరాధులుగా ఉండాలని కోరుకుంటాం. పర్వాలేదు, తప్పులేదు, అదేమీ తప్పులేదు. అయినప్పుడు కూడా దేవుడు నీ ఆత్మను తక్కెడలో వేయుచున్నాడు. నీ దాన ధర్మాలు కాదు, నీ అందము కాదు, నీ చందము కాదు, నీ యొక్క అవుటర్ అపియరెన్స్ కాదు, నీ ఆత్మను ఆయన తక్కెడ వేయుచున్నాడు, తూకం వేయుచున్నాడు ప్రియులారా. హల్లెలూయా. సాలిడ్ మెటీరియల్ని మనం తూకం వేస్తుంటాం కదండి. ఒక మెటీరియల్ ఉన్నదంటే దాన్ని మనం తూకం వేస్తుంటాం కదా. సమూయేలు జెస్సీ కుమారులు అభిషేకింపడినప్పుడు చాలా పొరపాట్లు చేశారు, చాలా పొరపాట్లు. ఒక కుమారుని ద్వారా ఒకడు, ఆ తర్వాత ఇంకొకడు. దేవుడు సమూయేలుకి చెప్పి చెప్పి విసిగిపోయాడు, నీ కొడుకులు ఇలాంటి వాళ్ళు అని చెప్పి విసిగిపోయాడు. 10 రూపాయలు లక్ష్య పెట్టేవాడు దేవుడు. సమూయేలులోనే అంటాడు, 10 రూపాయలు లక్ష్య పెట్టవద్దు, నీ ఆత్మను తక్కెడలో వేయుచున్నాడు.